హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డూని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకునే శనగపిండి మంచి క్వాలిటీదే ఉండాలి. అలాగే శనగపిండి ఏ కప్పుతో అయితే కొలుస్తామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో పంచదారని కొలిచి తీసుకోవాలి. ఆ తర్వాత పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకున్నామంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు లోపల వరకు జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా శనగపిండిని ఒక గిన్నెలోకి కొలిచి తీసుకోవాలి కాబట్టి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక డబ్బాతో శనగపిండిని కొలిచి తీసుకుంటున్నాను. శనగపిండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసి ఆ తర్వాత మళ్ళీ పిండి వేసి ఇలా అదిమి తీసుకోవాలి. బూందీ లడ్డు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పిండి తీసుకునేటప్పుడు ఇలా డబ్బాలో ఒక అదిమి తీసుకుంటేనే కొలత కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ మనం ఇదే డబ్బాతో పంచదార కొలుస్తాం కాబట్టి పాకం ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే పిండి ఇలా ఖచ్చితంగా అదిమి తీసుకోవాలి. ఆ తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా జల్లించిన పిండిలోకి ఒక చిటికెడు ఉప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపేసి ఆ తర్వాత పిండి కొలిచిన డబ్బాతోనే సగం డబ్బా వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. పిండి కలపడానికి నీళ్లు ఎగ్జాక్ట్గా ఇంతే పడతాయని ఏమీ లేదండి. పిండి క్వాలిటీని బట్టి నీళ్ళు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బూందీ ప్రిపేర్ చేయడానికి పిండి మరీ గట్టిగా కానీ అలానే లూజ్గా కానీ ఉండకూడదు. పిండిని గట్టిగా కలుపుకున్నాము అంటే గరిటెలో నుంచి జారటానికి కష్టం అవుతుంది. అలా అని లూజ్గా ఉంటే బూందీ అనేది తోకల్లాగా వస్తుంది. కాబట్టి పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు విస్కర్ తీసి ఒకసారి గరిటెతో చెక్ చేస్తున్నాను. చూడండి, గరిటెతో పిండిని కలిపితే పిండి గరిటెకి చక్కగా కోట్ అవ్వాలి. ఇలా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు బూందీ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను పిండి కలుపుకునేటప్పుడు వంట సోడా లాంటిది ఏమీ వేయలేదండి. కావాలంటే వేసుకోవచ్చు. బూందీకి వంట సోడా లేకుండా చేసినా కానీ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి బూందీ తయారు చేయడం కోసం బూందీ గరిటెని తీసుకున్నాను. ఒకవేళ గరిటె లేకపోతే చిల్లుల గిన్నెతోనైనా లేకపోతే చిల్లుల గరిటెతోనైనా బూందీని తయారు చేసుకోవచ్చు. పిండి కలుపుకునేటప్పుడే నూనె స్టవ్ మీద పెడితే నూనె బాగా వేడి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె ఇలా వేడవ్వాలి. పిండి వేయగానే బూందీ చక్కగా ఫ్రై అయ్యి పైకి రావాలి. అలా ఉంటే బూందీ బాగా వస్తుంది. నూనె వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని వేయాలి. పిండి వేసేటప్పుడు కూడా బూందీ గరిటె నూనెకి దగ్గరగా ఉండేటట్లు చూడాలి. బూందీ గరిటె నూనెకి దగ్గరగా ఉంటే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. అలాగే దూరంగా పెట్టి పిండి వేసామంటే బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది. పిండి వేసిన తర్వాత బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. ఇక్కడ మనం లడ్డూ చేస్తున్నాం కాబట్టి బూందీని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేస్తున్నాను. బూందీని ఎక్కువసేపు ఫ్రై చేసామంటే క్రిస్పీగా అవుతుంది. అలా క్రిస్పీగా అయితే లడ్డు చుట్టడం కష్టం అవుతుంది కాబట్టి జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. ఫ్రై అవ్వాలి కానీ క్రిస్పీగా ఉండకుండా ఇలా మెత్తగా ఉండాలి. ఫ్రై చేసిన బూందీని పక్కకు తీసి నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయి వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పిండి వేయాలి. పిండిని ఎక్కువ వేయొద్దండి. జస్ట్ 1 నుంచి 2 గరిటెలు మాత్రమే వేసి ఫ్రై చేయాలి. అప్పుడే బూందీ రౌండ్గా వస్తుంది. ఎక్కువ పిండి వేసామంటే బూందీ రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తుంది. అలాగే పిండి వేసిన ప్రతిసారి కూడా బూందీ గరిటెని నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టేసేయాలి. ఇలా ఫ్రై చేసిన బూందీని లోతుగా ఉండే గిన్నెలకు వేసామంటే బూందీ ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి లడ్డు చుట్టడానికి చాలా ఈజీ అవుతుంది. వెడల్పుగా ఉండే గిన్నెలకు వేస్తే బూందీ ఆరిపోతుంది కాబట్టి లోతుగా ఉండే గిన్నెలోకి వేసేయాలి. బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం తీసుకునే శనగపిండి మంచి క్వాలిటీదై ఉండాలి. బయట మార్కెట్లో తీసుకున్న శనగపిండి కాకుండా శనగపప్పుని మిల్లు పట్టించి బూందీని ప్రిపేర్ చేసామంటే లడ్డూలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ నేను శనగపప్పుని ఎండలో బాగా ఎండబెట్టి ఆ తర్వాత మిల్లుకిచ్చి పిండిని పట్టించాను. ఆ పిండితోనే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బూందీ ఫ్రై అయిన తర్వాత ఇలా గరిటెతో తీస్తాం కదా, మిగతా ఉన్న చిన్న బూందీ ఈ గరిటెతో రాకపోతే ఇలా టీ గంటెతో పక్కకు తీసేయాలి. అలానే వదిలేసామంటే చిన్న చిన్న బూందీలన్నీ కూడా మాడిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పక్కకు తీసేయాలి.
ఇలా తీసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ వాయి వేసేయాలి. అలాగే బూందీ తీసిన ప్రతిసారి కూడా నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ వాయి వేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ వేసిన ప్రతిసారి కూడా గరిటెని ఇలా రెండు వైపులా కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఇలా బోర్లించి పెట్టేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసామంటే ప్రతి బూందీ కూడా రౌండ్గా చాలా బాగా వస్తుందండి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నామంటే బూందీ లడ్డు చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన బూందీని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. బూందీని కూడా ఫ్రై చేసిన తర్వాత వెడల్పుగా ఉండే గిన్నెలో వేయకుండా ఇలా లోతుగా ఉండే గిన్నెలోకి వేసేయాలి. వెడల్పుగా ఉండే గిన్నెలో వేసామంటే బూందీ ఆరిపోతుంది, గట్టిగా అవుతుంది. కాబట్టి ఇలా లోతుగా ఉండే గిన్నెలో తీసుకున్నామంటే బూందీ మెత్తగా ఉంటుంది కాబట్టి లడ్డు చేయడానికి చాలా ఈజీ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ ఫ్రై అవ్వాలి, కానీ ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి. బూందీ లడ్డు బాగా కుదరాలి అంటే బూందీ ఇలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పంచదారని కూడా మనం పిండి కొలిచిన డబ్బాతోనే కొలిచి తీసుకోవాలి. పిండిని డబ్బాకి నిండుగా అదిమి తీసుకోవాలి. పంచదారని నిండుగా కాకుండా కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత హాఫ్ డబ్బా కంటే కొంచెం తక్కువ నీళ్ళని వేసేయాలి. నీళ్ళని తీసుకునేటప్పుడు సగం డబ్బా అని చెప్పే కంటే పంచదార మునిగే వరకు నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఉంచి ముందు చక్కెర కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. చక్కెర కరగడం స్టార్ట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా కలుపుకుంటూ పాకాన్ని చెక్ చేయాలి. పాకం కలపకుండా అలానే వదిలేసామంటే ఒక దగ్గర పాకం వస్తుంది, మరో దగ్గర పాకం రాదు. అప్పుడు చెక్ చేసామంటే మనకి సరిగా అర్థం కాదు. కాబట్టి ఈవెన్గా కలుపుకుంటూ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఇలా తీగ పాకం రావాలి. పాకం చెక్ చేస్తున్నప్పుడు ఇలా తీగ వస్తూ పోతూ ఉండాలి. ఇలా తీగ పాకం వచ్చింది అంటే లడ్డు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. తీగ పాకం రాకముందు తీసినా అలాగే ముదురు తీగ పాకం వచ్చినా లడ్డు చుట్టడం కష్టమవుతుంది. వెంటనే ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని, నెక్స్ట్ కొన్ని కాజు కిస్మిస్ని వేశాను. అంతా కూడా కలిపి ముందుగా ఫ్రై చేసిన బూందీని కూడా వేయాలి. పాకం వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. ఇలా బూందీ వేసి అంతా కూడా బూందీకి పాకం పట్టే విధంగా చక్కగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు ఉంచొద్దండి. పాకం వచ్చిన తర్వాత ఇలాచి పొడి, డ్రై నట్స్, నెక్స్ట్ బూందీ వేసి అంతా కూడా చక్కగా కలిపి ఆ తర్వాత లాస్ట్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక చిటికెడు మాత్రమే తినే కర్పూరాన్ని ఇలా రబ్ చేసి వేస్తున్నాను. ఇలా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 5-6 నిమిషాల్లో ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి. పక్కకు దించిన తర్వాత కూడా పాకం అంతా కూడా బూందీ పీల్చే విధంగా ఒక 2-3 సార్లు ఇలా కలిపి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలిపామంటే బూందీకి పాకం అంతా కూడా చక్కగా పడుతుంది. ఇక్కడ చూడండి, మూత పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను. ఇలా కలపడం వల్ల పాకం అంతా కూడా బూందీకి ఈవెన్గా పడుతుంది. లడ్డు చుట్టడం కూడా చాలా ఈజీ అవుతుందండి. బూందీ లడ్డూని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేసామంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, బూందీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం బూందీని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. లడ్డు చుట్టడానికి ఈజీ అవ్వడం కోసం ఇలా చేస్తున్నాను. ఇలా చేయకపోయినా లడ్డు బాగానే వస్తుందండి. ఇంకా ఈజీ అవ్వడం కోసం కొంచెం బూందీని ఇలా మిక్సీ పట్టుకున్నామంటే లడ్డు అంతా కూడా రౌండ్గా చక్కగా ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఈ బూందీ లడ్డూలోకి నెయ్యిని వేయలేదు. నెయ్యి కావాలి అంటే ఒక 2-3 స్పూన్ల వరకు ఇప్పుడు వేసి లడ్డూలు చుట్టుకోవచ్చు. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం ఏ సైజులో అయితే లడ్డూలు కావాలి అనుకుంటామో ఆ సైజులో ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. కావాల్సినంత మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని పైన ఒక 2 వేళ్లతో ఇలా ప్రెస్ చేసామంటే లడ్డు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా ప్రిపేర్ అవుతుంది. ఇలానే మిగతా మిశ్రమం అంతా కూడా లడ్డూలు చుట్టి పక్కకు పెట్టేయాలి. ఈ లడ్డూని స్టోర్ చేసేటప్పుడు లడ్డూలన్నీ కూడా చుట్టిన తర్వాత ఫ్యాన్ కింద 1 గంట నుంచి 2 గంటల పాటు ఆరనివ్వాలండి. అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం రాకముందు బూందీ వేస్తే లడ్డు చుట్టేటప్పుడు మిశ్రమం అంతా కూడా విడిపోతూ ఉంటుంది. అలా అని పాకాన్ని ఎక్కువసేపు ఉడికించి ముదురు తీగ పాకం పట్టారు అంటే బూందీ వేసిన తర్వాత గట్టిపడిపోతుంది, లడ్డు చుట్టడానికి రాదు, గట్టిగా హార్డ్గా ఉంటుంది. కాబట్టి పాకాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లో పెట్టి
పాకాన్ని చెక్ చేస్తున్నప్పుడు తీగ పాకం వస్తూ పోతూ ఉండాలి. ఖచ్చితంగా తీగ పాకం వస్తూ పోతూ ఉన్న తర్వాత మాత్రమే బూందీ వేసి అంతా కూడా కలిపి ఒక 5-6 నిమిషాలు మాత్రమే ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ప్రాసెస్తో తయారు చేసుకున్నామంటే బూందీ లడ్డు ఎంతసేపు అయినా కానీ లోపల జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. ఈ ప్రాసెస్తో తయారు చేసాము అంటే మిశ్రమం లాస్ట్ వరకు కూడా జ్యూసీగా ఉంటుంది. లడ్డు చుట్టడానికి చికాకు అనిపించదు. ఇక్కడ చూడండి, లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్ లడ్డూలు చుట్టేటప్పుడు కూడా మిశ్రమం చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఇలా పట్టుకొని జస్ట్ 2 వేలతో ప్రెస్ చేసామంటే లడ్డు ఈజీగా బైండ్ అవుతుంది. అన్నీ కూడా ఇలా చక్కగా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన లడ్డూలన్నీ కూడా ఫ్యాన్ కింద 1 గంట పాటు పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. బూందీ లడ్డు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పిండి కొలిచేటప్పుడు ఏ డబ్బాతో అయితే పిండి కొలుస్తామో ఆ డబ్బాకి నిండుగా పిండిని గట్టిగా అదిమి తీసుకోవాలి. అలాగే పంచదారని ఆ డబ్బాకి కొంచెం తగ్గించి తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా సరిపోతుందండి. అలా కాకుండా పిండి డబ్బాలో తీసుకునేటప్పుడు లూజ్గా తీసుకున్నామంటే చక్కెర పాకం ఎక్కువైపోయి లడ్డు ఓవర్ స్వీట్నెస్ ఉంటుంది. కాబట్టి పిండిని ఖచ్చితంగా డబ్బాకి నిండుగా అదిమి తీసుకోవాలి. చూశారు కదండి, చాలా సింపుల్గా లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ అయ్యాయి. లోపలి వరకు కూడా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చెక్క గారెల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ చెక్క గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయొచ్చు. ముందుగా ఈ చెక్క గారెలు తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లోకి 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలని కట్ చేసి తీసుకున్నాను. కొంచెం అల్లంని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే జీలకర్ర వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1 కేజీ వరకు పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. ఇంట్లోనే రేషన్ బియ్యంని నీట్గా కడిగి ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత మిల్లుకిచ్చి పిండిని పట్టించానండి. ఆ పొడి బియ్యం పిండినే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పిండిలోకి ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేశాను. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేశాను. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకుని వీలైనంత సన్నగా కట్ చేసి వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 1 పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి పప్పుని మాత్రమే వేశాను. ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఇలా చేత్తో కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెక్క గారెలు క్రిస్పీగా రావాలి అంటే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే 1-2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో తయారు చేసిన వెన్న లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిన బటర్నైనా తీసుకోవచ్చు. బటర్ వేయటం ఇష్టం లేకపోతే ఒక 3-4 స్పూన్ల వరకు నూనెని బాగా వేడి చేసి వేడి నూనెని వేసి పిండిని ఇలా కలుపుకోవాలి. మనం వేసిన వెన్న అంతా కూడా పిండికి పట్టే విధంగా ఇలా చక్కగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అంతటికి వెన్న పడుతుంది. చక్కగారెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేయాలి. పిండి ఇలా ముద్ద కట్టింది అంటే పిండిని మంచిగా కలుపుకున్నట్లు. ఆ తర్వాత ఈ పిండిలోకి నీళ్ళని బాగా వేడి చేసి ఆ వేడి నీళ్ళని వేస్తూ ఇలా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందే చేయి పెట్టకుండా కొంచెం పిండిలోకి వేస్తూ నిదానంగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి వేసామంటే పిండి జారైపోతుంది కాబట్టి పిండిని తడిపొడిగా కలుపుకోవాలండి. పిండి కాస్త పొడిగా ఉండేటట్లు కలుపుకుంటేనే చల్లారిన తర్వాత మనం చేత్తో గట్టిగా కలిపితే అప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి. ముందే ఎక్కువ నీళ్ళు వేసి కలిపామంటే చల్లారేపాటికి మరీ జారైపోతుంది. కాబట్టి నీళ్ళని చూస్తూ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఒక 5-6 నిమిషాలు పక్కన పెట్టామంటే కాస్త వేడి తగ్గుతుంది. ఆ తర్వాత చేత్తో పిండి అంతటిని ఒకేసారి కలుపుకోవడానికి వీలు కాదు కాబట్టి మన చేతికి పట్టుకుంటే ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని ఇలా కొంచెంగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి కలుపుకొని పక్కన పెట్టామంటే పిండి కలుపుకోవడం చాలా ఈజీ అవుతుందండి. చెక్క గారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళని వేసి పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి చక్కగా కలుస్తుంది. అలాగే చెక్క గారెలు నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, పిండిని అంతటిని ఇలా కలిపిన తర్వాత మళ్ళీ చేత్తో ఇలా కలుపుకోవాలి. ముందు చూస్తే పిండి పొడిగా అనిపించింది కదండి. చల్లారేపాటికి మనం కలుపుతూ ఉంటే అంతా కూడా ఇలా చక్కగా కలుస్తుంది. వీడియో లెంతీ అయినా పిండి కలుపుకునే విధానం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా కూడా ఎడిట్ చేయకుండా చూపిస్తున్నాను.
ఇక్కడ చూడండి, పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే చెక్కగారెలు చాలా బాగా వస్తాయండి. పిండి లూజ్గా కలుపుకున్నాము అంటే చెక్కగారెలు నూనె పీలుస్తాయి. అలా కాదని పిండి మరీ గట్టిగా కలుపుకున్నా కానీ ఫ్రై అయిన తర్వాత చాలా గట్టిగా ఉంటాయండి. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకొని ఆ తర్వాత మనం చెక్కగారెలు ఏ సైజులో అయితే తయారు చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 వాయిల్కి సరిపడా ఇలా ఉండలు చుట్టి అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రై చేయడం చాలా ఈజీ అవుతుంది. మిగతా పిండి ఆరిపోకుండా పైన ఒక కాటన్ క్లాత్ని కానీ లేకపోతే ఒక చిన్న గిన్నెని కానీ బోర్లించి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెక్కగారెలు తయారు చేయడం కోసం పూరీ ప్రెషర్ని తీసుకున్నాను. పైన ఒక చిన్న పాలిథిన్ కవర్ని ఇలా నీట్గా కట్టేసేయాలి. ఆ తర్వాత కింద ఒక కవర్ని నీట్గా ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. కవర్ అనేది అటు ఇటు జరగకుండా ఉండటం కోసం అడుగున కొంచెం నూనెని రాసి పైన ఇలా కవర్ని పెట్టామంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ని ఇలా అప్లై చేసేయాలి. రెండిటికి కూడా ఆయిల్ని అప్లై చేసేసి ఇక్కడ నేను ఒకేసారి 4 చెక్కగారెలు తయారు చేయడం కోసం 4 పిండి ముద్దలు పెట్టేసి ఇలా నిదానంగా ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువ గట్టిగా కాకుండా కాస్త మీడియంగా ప్రెస్ చేయాలి. మరీ పలుచగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మందం ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కాస్త చిన్నగా ఉండేటట్లే చెక్కగారెలను తయారు చేస్తున్నాను. ఒకవేళ పెద్దగా కావాలి అనుకున్నా కానీ తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి 4 పిండి ముద్దలు పెట్టి ప్రెస్ చేసామంటే కాస్త త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి కాస్త చిన్నగా పెద్దగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కొన్ని వరకు తయారు చేసి ఒక క్లాత్ మీద పెట్టేశానండి. ఇలా 2-3 వాయిల్కి సరిపడా ప్రెస్ చేసి పెట్టామంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ చెక్కగారెలు తయారు చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఈ చెక్కగారెలు కూడా మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి. మరీ పల్చగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు. మీడియం థిక్నెస్ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంది. నూనె బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా నూనెకి సరిపడినన్ని చెక్కగారెలు వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ చెక్కగారెలు క్రిస్పీగా రావాలి అంటే నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే చెక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలండి. లేకపోతే నూనెని పీల్చేస్తాయి. ఫ్రై అయినా కానీ గట్టిగా ఉంటాయి. కాబట్టి నూనె ఒకసారి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి నూనెకి సరిపడినన్ని వేసి రెండు వైపులా కూడా తిప్పుతూ చక్కగా డీప్ ఫ్రై చేయాలి. వీటిని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయని అవసరం లేదండి. ఇవి సరిగా ఫ్రై అయ్యాయో లేదో తెలియాలి అంటే నూనెలో నూరుగా తగ్గిపోతుంది. అలా నూనెలో నూరుగా తగ్గింది అంటే ఇవి ఫ్రై అయినట్లే. వీటిని పక్కకు తీసిన తర్వాత చల్లారితే మరి కాస్త రంగు మారుతాయి. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలా పక్కకు తీసిన తర్వాత డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా ఒక చిల్లులు గిన్నెలో కానీ లేకపోతే టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ వేసామంటే ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పక్కకు పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీటిని పక్కకు తీసిన తర్వాత రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు నూనె వేడయ్యేలా చూడాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండవ వాయిని వేయాలి. ఈ చెక్కగారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ క్రిస్పీగా రావాలి అంటే మనం తీసుకునే బియ్య పిండి మీదే ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ నేను రేషన్ బియ్యంని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత మిల్లుకిచ్చి పిండి పట్టించాను. రేషన్ బియ్య పిండితో చేస్తేనే చెక్కగారెలు క్రిస్పీగా ఉంటాయండి. అలా కాకుండా మనం నార్మల్గా ఇంట్లో వాడే బియ్యంతో బియ్య పిండి పట్టించి చెక్కగారెలు తయారు చేసామంటే అంత బాగా రావండి, గట్టిగా వస్తాయి. అంతేకాకుండా నూనె కూడా ఎక్కువగా పీలుస్తాయి. కాబట్టి చెక్కగారెలు తయారు చేయడానికి చాలా వరకు రేషన్ బియ్యంనే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, రెండవ వాయి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. 1 కేజీ బియ్య పిండికే చాలా చెక్కగారెలు అవుతాయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతేకాకుండా 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టామంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా స్నాక్స్ కావాలి అన్నప్పుడైనా తినడానికి చాలా బాగుంటాయి. చూశారు కదా, రెండవ వాయి కూడా చక్కగా ప్రిపేర్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి తీసిన తర్వాత మళ్ళీ మూడవ వాయిని వేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఈసారి సంక్రాంతికి ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. చెక్కగారెలు తయారు చేస్తున్నప్పుడు పిండి కలుపుకునే విధానం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిండిని మనం చల్లటి నీళ్ళతో కలిపినా కానీ చెక్కగారెలు గట్టిగా వస్తాయి, నూనె ఎక్కువగా లాగేస్తాయి. ఎప్పుడు చెక్కగారెలు చేసినా కానీ వేడి వేడి నీళ్ళని వేస్తూ పిండి కలుపుకోవాలి.
వెన్న కానీ బటర్ కానీ వేయాలి. అవి లేకపోతే నూనెని వేడి చేసి ఆ వేడి నూనెనైనా వేసి చెక్కగారెలు తయారు చేసామంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, మూడోసారి వేసిన వాయి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు చూస్తే కాస్త తెల్లగా కనిపిస్తాయి, కానీ వీటిని పక్కకు తీసిన తర్వాత మరి కాస్త రంగు మారుతాయండి. ఇక్కడ చూడండి, వీటిని కూడా ఇలా పక్కకు తీసి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసి తీసుకున్నాను. చూడండి, చూశారు కదా, చాలా సింపుల్గా అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా చెక్కగారెలు ప్రిపేర్ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్తో ట్రై చేయండి, తప్పకుండా క్రిస్పీగా వస్తాయండి. పచ్చి కొబ్బరితో కొబ్బరి బూరెల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ కొబ్బరి బూరెళ్ళు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాను కదా, కావాలంటే ఎండు కొబ్బరితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ కొబ్బరి బూరెలు తయారు చేయడం కోసం బియ్యం నానబెట్టుకోవాలి. కాబట్టి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్తో కానీ కప్పుతో కానీ బియ్యాన్ని కొలిచి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా మళ్ళీ సేమ్ ఇదే గ్లాస్తో కొలిచి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకుంటున్నాను, అంటే కేజీ వరకు బియ్యం తీసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ బియ్యాన్ని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ కొబ్బరి బూరెల్ని కేజీ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కేజీకి కొంచెం ఎక్కువ బియ్యం తీసుకున్నాను. తడిపిండి తక్కువ ఉంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం బియ్యాన్ని ఎక్కువ వేసి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. కనీసం 12 నుంచి 16 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలా నానితేనే కొబ్బరి బూరెలు చాలా మెత్తగా ప్రిపేర్ అవుతాయండి. ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. మధ్యలో 1-2 సార్లు నీళ్ళని మార్చుకోవాలి, లేకపోతే బియ్యం వాసన పడతాయి. నానబెట్టిన బియ్యాన్ని మరొకసారి నీట్గా క్లీన్ చేసేసి వడగిన్నెలోకి వడకట్టేసేయాలి. ఇలా వడగిన్నెలో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ బియ్యాన్ని ఇంట్లోనే మిక్సీలో వేసి పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మిల్లుకి ఇచ్చేటట్లయితే వడగిన్నెలో వేసిన తర్వాత డైరెక్ట్గా డబ్బాలో వేసి మిల్లు పట్టించవచ్చండి. ఇక్కడ నేను మిక్సీలో పిండిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 10 నిమిషాల పాటు ఇలా క్లాత్ మీద ఉంచేస్తున్నాను. ఎక్కువ నీళ్ళుంటే మిక్సీ బ్లేడ్స్కి పిండి చుట్టుకొని పోతుంది కాబట్టి ఒక 10 నిమిషాల పాటు క్లాత్ మీద ఉంచేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కేజీ బియ్యానికి ఒక కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది. ఇలా కొబ్బరిని వేరు చేసి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇలా కొబ్బరి తురుమును ప్రిపేర్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయాలి. కొబ్బరి బూరెల కోసం తీసుకునే కొబ్బరి ముదిరిన కొబ్బరి తీసుకోవాలండి, లేత కొబ్బరి అయితే బూరెలు సరిగా రావు. ఇక్కడ చూడండి, ఇలా పట్టుకొని చూస్తే బియ్యంలో తేమ ఉండాలి కానీ నీళ్ళు ఉండకూడదు. అలా అని బియ్యం పూర్తిగా పొడిగా అయినా కానీ కొబ్బరి బూరెలు సరిగా రావు. పట్టుకొని చూస్తే తేమ తగలాలి కానీ నీళ్ళుగా ఉండకూడదు. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా పిండిని పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా జల్లించుకోవాలి. జల్లించుకునేటప్పుడు కూడా జల్లెడ చాలా సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడలో మాత్రమే జల్లించుకోవాలండి. ఇలా కష్టం అనుకుంటే మిల్లుకి ఇచ్చైనా పిండిని పట్టించుకోవచ్చు. కాకపోతే మిల్లులో పట్టించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించుకోవాలండి. అప్పుడే కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. జల్లించుకున్న పిండిని ఎప్పటికప్పుడు ఇలా చక్కగా అదిమి పెట్టుకోవాలి. పిండి ఆరిపోయిందంటే బూరెలు సరిగా రావు. అదిమిన తర్వాత ఇలా మూత పెట్టి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు జల్లించిన తర్వాత మిగిలిన రవ్వని అలాగే మరికొంచెం బియ్యాన్ని వేసి పిండిని పట్టుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను కేజీ బియ్యం తీసుకున్నాను కదా, కేజీ బియ్యంకి ఒక కొబ్బరి చిప్ అయితే సరిపోతుంది. పెద్ద కొబ్బరికాయ అయితే సగం వరకు సరిపోతుందండి. ఒకవేళ చిన్న కొబ్బరికాయ తీసుకున్నట్లయితే 2 చిప్పుల వరకు వేసుకోవచ్చు. అలాగే ముదిరిన కొబ్బరికాయ మాత్రమే తీసుకోవాలి. లేత కొబ్బరి తీసుకున్నామంటే బూరెలు సరిగా రావు. నూనెలోకి వేయగానే అంతా కూడా పిండి స్ప్రెడ్ అయిపోతుంది నూనెలోకి. ఇలానే మిగతా పిండినంతా కూడా పట్టి చక్కగా ఇలా అదిమేసి పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక క్లాత్ని కానీ మూతను కానీ పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కొబ్బరి బూరెల కోసం తీసుకునే బెల్లం కూడా మెత్తటి బెల్లం తీసుకోవాలండి. ఇలా డార్క్ షేడ్ ఉండి
మెత్తగా ఉండే బెల్లం తీసుకున్నామంటే బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. కేజీ బియ్యంకి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. వెయిట్ చెప్పాలి అంటే 750 గ్రాముల బెల్లం అయితే సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యం కొలిచిన కప్పుతోనే కొలిచి చూపిస్తున్నాను చూడండి. 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు బెల్లం తురుముని తీసుకోవాలి. పైన ఉన్న హాఫ్ గ్లాస్ బియ్యం అనేవి ఎక్కువ తక్కువ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి బియ్యాన్ని తీసుకున్నాను. 4 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వరకు బెల్లం తురుముని తీసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఒకే గ్లాస్తో కొలిచి తీసుకున్నామంటే కొబ్బరి బూరెలు ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తీసుకునే బెల్లం కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి బెల్లం తీసుకుంటే కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్గా చాలా మెత్తగా వస్తాయి. ఇక్కడ చూడండి, మిగిలిన బెల్లంని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళని వేసి స్టవ్ మీద ఉంచేసేయాలి. ముందు బెల్లాన్ని కరిగించాలి, ఆ తర్వాత వడకట్టుకోవాలి కాబట్టి ముందు బెల్లాన్ని కరిగిస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఈ బెల్లం వాటర్ని వడకట్టి తీసుకోవాలి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి. అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే అడుగు పలుచగా ఉన్నట్లయితే పాకం ఒకే దగ్గరే ఎక్కువ ఉడుకుతుంది, మిగతా ఉన్న పాకం పలుచగా ఉంటుంది కాబట్టి పాకం సరిగా అర్థం కాదు. అడుగు మందంగా ఉండే పాత్రలోనే పాకాన్ని ప్రిపేర్ చేయాలి. స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ముందుగా ఉడికించాలి. పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పాకాన్ని చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, కొంచెం నీళ్ళల్లోకి ఇలా పాకం వేసి చూస్తున్నాను. పాకం నీళ్ళల్లో కరగకూడదండి. ఇలా చూడండి, ఇలా అంటే నీళ్ళల్లో కరిగిపోతుంది కాబట్టి పాకం సరిగా రానట్లు. ఇలా వేళ్ళతో దగ్గర కంటే ముద్ద ఫామ్ అవ్వాలి. సరిగా రాలేదు కాబట్టి మరొక నిమిషం పాటు ఉడికించి మళ్ళీ చెక్ చేస్తున్నాను. పాకం ఒకసారి రావడం స్టార్ట్ అయింది అంటే వెంటనే చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, చేతి వేళ్ళతో పాకాన్ని ఇలా అంటుంటే కరగట్లేదు, అలాగే ముద్ద ఫామ్ అవుతుంది. ముద్ద ఫామ్ అవ్వాలి, అలాగే చేతి వేళ్ళతో తీస్తే ఇలా జారిపోతూ ఉండాలి. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్లు. పాకం ఇంతకంటే పలుచగా కానీ అలాగని ముదిరినా కానీ కొబ్బరి బూరెలు సరిగా రావు. ఇప్పుడు వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి వేసేయాలి. పచ్చి కొబ్బరి వేస్తే పాకం ముదిరిపోదండి. కొబ్బరిలో తేమ ఉంటుంది కాబట్టి పాకం ముదరకుండా ఉంటుంది. కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించాలి. అప్పుడే కొబ్బరిలోని తేమ అంతా కూడా చక్కగా పోతుంది. కొంచెం నెయ్యిని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని వేసి అంతా కూడా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పక్కకు దించి మనం ముందుగా జల్లించి పెట్టిన పిండిని చేతి వేళ్ళతో నిదానంగా చల్లినట్టు వేయాలి. అదిమి పెడతాం కాబట్టి ముద్ద ముద్దలాగా కాకుండా చేతి వేళ్ళతో ఇలా చల్లుకుంటూ వేసిన పిండి వేసినట్టు చక్కగా కలుపుకోవాలి. ఒకేసారి పిండి వేయకుండా ఎప్పటికప్పుడు వేస్తూ చక్కగా కలుపుకుంటే పిండి ఉండలు లేకుండా ఉంటుంది. ఎక్కడైనా పిండి ఉండలు మిగిలిపోయాయి అంటే నూనెలోకి వేయగానే బూరెలకి రంధ్రాలు పడుతూ వస్తాయి. పిండి కూడా పాకం చల్లారక ముందే వెంటనే వేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే బూరెలు చక్కగా వస్తాయి. కొబ్బరి బూరెలు ఎవరికైనా కానీ చక్కగా కుదరాలి అంటే పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. కేజీ బియ్యంతో బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు బియ్యం కరెక్ట్గా కేజీనే కాకుండా కొన్ని బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలి. పాకం కొంచెం అటు ఇటు అయినా కానీ పిండి లేకపోతే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం తడిపిండి ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇంతకంటే లూజ్గా కానీ గట్టిగా కానీ కలుపుకోవద్దు. ఇక్కడ నేను కేజీ పిండితోనే ఈ బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్ కన్సిస్టెన్సీని కలుపుకున్నాను. అదే ఎక్కువ పిండితో ప్రిపేర్ చేసేటట్లయితే పిండి కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే కేజీ పిండితో బూరెలు ప్రిపేర్ చేయడానికి తక్కువ టైం పడుతుంది. కేజీ కంటే ఎక్కువ ప్రిపేర్ చేసేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆలోపు పిండి గట్టి పడిపోతుంది. అలా గట్టి పడకుండా కొంచెం లూజ్గా కలుపుకుంటే కొంచెం టైం ఎక్కువైనా కానీ బూరెలు ప్రిపేర్ చేయడానికి పిండి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న తడిపిండిలో నుంచి కొంచెం తడిపిండి మిగిలింది. తడిపిండి మిగిలిన ఇబ్బంది ఉండదు, కానీ పిండి తక్కువైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండేటట్లే చూసుకోవాలి. మనం ఒక హాఫ్ గ్లాస్ మందం ఎక్కువ తీసుకున్నాం కదా, ఆ మందం పిండి మిగిలిపోయింది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత
ఇప్పుడు కొంచెం పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువ పిండి తీసుకోకూడదండి, కొంచెం మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకొని ప్లేట్ మీద పెట్టామంటే పిండి గట్టిపడిపోతుంది. ఇలా బూరెలు చేయడానికి కావాల్సినంత పిండి ముద్దను తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ మీద ఈ బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. బూరెలు వత్తుకునేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టామంటే ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. ఇక్కడ మనం అరిసెల్లాగా కొంచెం పలుచగా చేయకూడదండి, కొబ్బరి బూరెలు కాబట్టి కొంచెం మందంగానే చేయాలి. అప్పుడే బూరెలు చక్కగా పొంగుతూ ప్రిపేర్ అవుతాయి. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. ముందు ఒక బూరెని వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. ఇలా వేసిన తర్వాత నూనెని పైనుంచి ఇలా వేసామంటే బూరె చక్కగా పొంగుతూ ప్రిపేర్ అవుతుంది. ఇలా ఒకవైపు పొంగిన తర్వాత నెక్స్ట్ వేరొక వైపుకి టర్న్ చేయాలి. చూశారు కదా బూరెలు రంధ్రాలు పడకుండా ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలానే రెండు వైపులా కూడా కాస్త రంగు మారే వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఒక చిల్లుల గిన్నెలో వేసామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా డ్రైన్ అయిపోతుంది. ఇలానే మిగతావన్నీ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేసామంటే ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి రెండు వేసి ప్రిపేర్ చేసామంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. ఒక బూరెని ఇలా నూనెలోకి వేసి పైనుంచి వేడి నూనెను వేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొంగుతుంది కదా. ఇలా పొంగిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేయాలి. ఇలా రెండవ వైపుకి తిప్పి నెక్స్ట్ ఇప్పుడు మరొక బూరెని వేయాలి. ఇలా ఒక బూరె పొంగిన తర్వాత రెండవ బూరెని వేయాలి. ఇలా వేయడం వల్ల రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి తీయడానికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రెండు ఒకేసారి వేసామంటే రెండు ఒకేసారి రంగు మారుతాయి కాబట్టి తీయటానికి కూడా కష్టమవుతుంది. ఇలా ఒక బూరె పొంగి పైకి వచ్చిన తర్వాత వేరొక వైపుకి తిప్పి రెండవ బూరెని వేయాలి. రెండవ బూరెని చూస్తూనే మొదటిసారి వేసిన బూరెని రెండు వైపులా తిప్పుతూ చక్కగా రంగు మారిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇలా పక్కకు తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెండవసారి వేసిన బూరెని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ రంగు మారిన తర్వాత ఈ బూరెని కూడా పక్కకు తీసేయాలి. చూశారు కదా చాలా సింపుల్గా అలాగే పర్ఫెక్ట్గా బూరెలు చక్కగా పొంగుతూ ప్రిపేర్ అవుతున్నాయి. ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ బూరెలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇక్కడ మనం తీసుకున్న కొలతలన్నీ ఒకసారి చెప్తాను చూడండి. కేజీ బియ్యం తీసుకున్నాను. అలా అని కేజీ బియ్యం కరెక్ట్గా తీసుకోవద్దు. ఒక 2 పిరికెల వరకు బియ్యం ఎక్కువ తీసుకోవాలి. తడిపిండి తక్కువైతే కష్టమవుతుంది కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ తీసుకుని నానబెట్టుకోవాలి. అలాగే కేజీ బియ్యంకి 750 గ్రాముల వరకు బెల్లం తీసుకోవాలి. అది కూడా మెత్తటి బెల్లం తీసుకోవాలి. నెక్స్ట్ బియ్యం కూడా మనం గ్లాసులతో కొలిచాం కదండి. 4 గ్లాసులకి కొంచెం ఎక్కువ బియ్యం తీసుకున్నాము. అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాము. కప్పుతో తీసుకున్న గ్లాస్తో తీసుకున్న సేమ్ అదే కొలతలు తీసుకోవాలి. ఆ తర్వాత పాకం విషయానికి వస్తే లేత ఉండ పాకం కావాలండి. పాకం నీళ్ళల్లో కరగకూడదు. చేతి వేళ్ళతో ముద్దగా ఫామ్ అవ్వాలి. వేళ్ళతో దగ్గర కంటే ముద్ద ఫామ్ అవ్వాలి. అలా అని ఆ చేతి వేళ్ళతో పైకి తీసినప్పుడు జారుతూ ఉండాలి. అలా ఉంటే కరెక్ట్ పాకం అన్నట్లు. చూశారు కదా బూరెలన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాయి. మినప జంతికలని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ జంతికలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ జంతికలు తయారు చేసుకోవడం కోసం ముందుగా పిండి కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి బియ్యంని కొలిచి తీసుకుంటున్నాను. 5 గ్లాసుల వరకు రేషన్ బియ్యంని తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. మినపగుండ్లు ఇంతకంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువ సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం కూడా ఇంతకంటే తక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ ఇంతకంటే ఎక్కువ అస్సలు తీసుకోవద్దండి. మినపగుండ్లు ఎక్కువ తీసుకున్నాము అంటే జంతికలు మెత్తగా వస్తాయండి. అలాగే సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుంటే జంతికలు గట్టిగా వస్తాయి. కాబట్టి ఇవి రెండు కొంచెం చూసి తీసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు డబ్బాలో వేసి మిల్లుకిచ్చి పిండి పట్టిస్తున్నాను. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే బయట మార్కెట్లో దొరికే బియ్యం పిండి తీసుకొని ఇంట్లో ఉండే మినపగుండ్లు సగ్గుబియ్యంని మిక్సీ పట్టైనా కూడా ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు. పిండి మిల్లుకిచ్చి పట్టించిన తర్వాత ఖచ్చితంగా జల్లించిన తర్వాత మాత్రమే జంతికలు తయారు చేసుకోవాలండి.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించి ఆ తర్వాత రుచి తగినంత ఉప్పుని, నెక్స్ట్ రుచి తగినంత కారంని, అలాగే కొంచెం వామును కూడా ఇలా రబ్ చేసి వేసేయాలి. అంతా కూడా ఒకసారి కలిపి వేడి నీళ్లు వేస్తూ పిండి కలుపుకోవాలి. స్టవ్ మీద నీళ్లు పెట్టి గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా వేడి చేయాలి. మరీ ఎక్కువగా మసలేటట్టు కాకుండా గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా వేడి చేసి ఆ నీళ్ళని వేస్తూ పిండి కలుపుకోవాలి. నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు గరిటెతో ఇలా కలిపి కాస్త చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. మినపగుండతో జంతికలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఇలా వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల జంతికలు గుల్లగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ పిండిని మరీ గట్టిగా కానీ అలా అని లూజ్గా కానీ కలుపుకోకూడదు. పిండి లూజ్గా కలుపుకున్నామంటే నూనె ఎక్కువగా లాగేస్తుంది. అలాగే గట్టిగా కలుపుకున్నాము అంటే జంతికలు ఫ్రై అయిన తర్వాత గట్టిపడిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకొని జంతికల గొట్టంకి నూనె రాసి తగినంత పిండిని ఇలా జంతికల గొట్టంలో పెట్టేసేయాలి. పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె కూడా బాగా వేడై ఉందండి. నూనె చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేయాలి. ఇక్కడ మనం మినపగుండతో తయారు చేస్తున్నాం కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసాము అంటే జంతికలు మెత్తగా వస్తాయి. ఇక్కడే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలో నురుగ తగ్గి కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేయాలి. రెండవ వాయి వేస్తున్నప్పుడు నూనె వేడైన తర్వాత మాత్రమే మళ్ళీ రెండోసారి జంతికలు వేయాలి. రెండవసారి జంతికలు వేస్తున్నప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. ప్రతిసారి కూడా ఇలానే ఫ్రై చేయాలండి. అప్పుడే జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మనం మినపగుండ్లతో తయారు చేస్తున్నాం కాబట్టి జంతికలు ఎక్కువగా రంగు మారవండి. నూనెలో నురగ తగ్గింది అంటే జంతికలు ఫ్రై అయినట్లే. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఈ జంతికలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఇక్కడ మనం మినప జంతికలు తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళు వేసి మాత్రమే కలుపుకోవాలండి. అప్పుడే జంతికలు నూనె లాగవు, అలాగే క్రిస్పీగా వస్తాయి. చూశారు కదండి, చాలా సింపుల్గా మినప జంతికలు ప్రిపేర్ అయ్యాయి. ఇలానే మిగతావన్నీ కూడా తయారు చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.